మదనపల్లి మండలం బీకేపల్లి రెవెన్యూ పంచాయతీ సర్వే నంబర్ 516 అండ్ 517లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నా పట్టించుకొని రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ భూ కబ్జాదారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసనను వ్యక్తం చేస్తున్న స్థానికులకు కబ్జాదారుల నుండి బెదిరింపులు, కబ్జా చేసి మళ్లీ అమాయకులను నమ్మి సొమ్ము చేసుకొని అమాయకులకు దగా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న సిపిఐ నాయకులు. కోళ్ళబైలు పంచాయతీలో దాదాపు డీకేటీ భూములు అనేవి చాలా ఉన్నాయి. అది ఏమైనా అంటే ఈరోజు వంకలు కానీ ఏమైనా పరంబోలు భూములు ఉన్నా కూడా దానిలో గునాదులు వేసేయడము, ఎట్లంటే అట్లా యథేచ్ఛగా ఈ భూ కబ్జాదారులు ఎట్లంటే అట్లా కట్టేయడము, లక్షల రూపాయలకు అమ్ముకొని వెళ్ళిపోవడము, ఎట్లంటే అట్లా చేస్తా అన్నారు. ఈ ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ ఏం చేస్తారో ఏమో తిరుగుతూనే ఉంటారు. ఇదే దావింటే 10-20 సార్లు డైలీ విఆర్ఓ తిరుగుతాడు. తిరిగినా కూడా ఈ భూములు ఈ మాదిరి కబ్జా చేస్తానే కూడా వచ్చి పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ ఏం చేస్తాండ్రు ఈ అధికారులంతా. బీకేపల్లి రెవెన్యూ పంచాయతీలో 10వ లెటర్లో 20 ఎకరాల 45 సెంట్లు గయాల భూమి ఉంది. ఆ భూమి ఈ ప్రాంతంలోనే కొంత వంకలుండాయి, వాగులుండాయి, ఎంటీ ప్లేస్ కూడా ఉంది. గత కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్నటువంటి గయాల్లో 516, 517 సర్వే నెంబర్ని సబ్ డివిజన్ చేస్తే 517 సర్వే నెంబర్లో 2 ఎకరాల 15 సెంట్లు వంక కాల ఉంది. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే దాదాపు 2 కుంట్లు 3 కుంట్లలో పెద్ద పెద్ద ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ఇండ్ల నిర్మాణాలకి ఏ ఎంఆర్ఓ గారు పట్టాలు ఇచ్చారో మాకు తెలియదు. గయాల భూములకి ఏ విధంగా పట్టాలు ఇచ్చారో, వంకలకి ఏ విధంగా పట్టాలు ఇచ్చారో అర్థం కాదు. ఈరోజు జగనన్న కాలనీల పేరుతో దాదాపు 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఊరికి దూరంగా 10 కిలోమీటర్ల దూరంలో 1.5 సెంట్ ఇస్తే కోట్ల విలువ చేసేటువంటి భూమి ఈ ప్రాంతంలో 40 లక్షల రూపాయలు ఒక కుంట పోతుంది. పక్కనే కమర్షియల్ వెంచర్ కూడా వేశారు. ఆ కమర్షియల్ వెంచర్ పక్క ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు భూములు ఆక్రమించుకోవడం, పునాదులు నిర్మించడం, ఇండ్లు నిర్మాణం చేసి లక్షల రూపాయలకు అమ్ముతూ ఇవాళ దందాలు యథేచ్ఛగా జరుగుతుంది. ఇంత జరుగుతుంటే కూడా ఇక్కడే సచివాలయం కూడా ఉంది. సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా ఇదే రోడ్డు పైన పోతారు. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు? ఇంత కబ్జా జరుగుతుంటే రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తుంది? స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా స్థానిక ఎంఆర్ఓ గారు స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 10వ లెటర్లో ఉన్న 20 ఎకరాల 45 సెంట్లు ఎక్కడుందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కాలువకు వచ్చినటువంటి 517 సర్వే నెంబర్లో 2 ఎకరాల 15 సెంట్లను తక్షణమే తేల్చకపోతే కమ్యూనిస్టు పార్టీగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలను కలుపుకొని ప్రజా సంఘాలతో దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఎంఆర్ఓ గారికి మేము అపీల్ చేసేది ఏమంటే, మీరు తక్షణమే మీ సిబ్బందితో ఈ పట్టాలున్నాయా లేక ఫేక్ పట్టాలని క్రియేట్ చేసుకుని దందాలు చేస్తున్నారో తేల్చాల్సినటువంటి అవసరం ఉందని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.